విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదైనా ఒక వస్తువు తయారు చేస్తే తయారీదారుడు ధర నిర్ణయిస్తాడు. ఒక వస్తువుకు సంబంధించి కానీ లేకపోతే రకరకాలటువంటి వాళ్ళ ఉత్పత్తులకు సంబంధించి ధర నిర్ణయించే హక్కు ఈరోజు ఉత్పత్తిదారుడికి ఉంటా ఉంది. అయితే మన భారతదేశంలో దరిద్రం ఏమంటే రైతు పండించిన పంటకు ఎవరో మధ్య దళారీలు లేకపోతే మరి కార్పొరేట్ శక్తులు ధర నిర్ణయించేటువంటి దుర్మార్గమైనటువంటి విధానం మన భారతదేశంలో కనబడతా ఉంది. ఆరుగాలం కష్టపడి పండించి మరి తీరా మార్కెట్కి పోయిన తర్వాత మరి చాలా ఇబ్బందులకు గురై అధిక పెట్టుబడులు పెట్టేసి చాలా ఇబ్బందులకు గురై పంట పండించిన దాన్ని మార్కెట్ తీసుకుపోతే మరి కార్పొరేట్ శక్తులు కానీ లేకపోతే మధ్య దళారులు కానీ వాళ్ళకి నచ్చిన రేటు తీసుకునే రోజు రైతులు దివాలా తీసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి విధానం భారతదేశంలో ఉంది. అందుకోసమే మరి కనీస మద్దతు చట్టాన్ని భారతదేశంలో తీసుకురావాలని చెప్పేసి రోజు రైతు సంఘాలు ఆందోళన చేస్తా ఉన్నాయి. ఆ ఆందోళన రకరకాల రాజకీయాలు పులుముకుంటా ఉన్నాయి. రోజు మరి రైతులు చేసే ఆందోళన కూడా ఎగతాళి చేసేటువంటి నేపథ్యం భారతదేశంలో కనబడతా ఉంది. అందుకోసమే ఈ రోజున గ్రామీణ భారత్ బంద్ కి రైతు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. రాబోయే రోజుల్లో కూడా ఈ ఆందోళన కొనసాగుతారు. మరి కనీస మద్దతు ఇవ్వాలా. అదేవిధంగా గతంలో లఖీంపూర్ సంఘటన సందర్భంగా మరి రైతుల మీద దుర్మార్గంగా కేంద్ర మంత్రికి సంబంధించిన వారసులు మరి తొక్కి చంపిన నేపథ్యంలో వాటి కేసులకు సంబంధించి కానీ అదేవిధంగా గతంలో ఢిల్లీ ఉద్యమం జరిగిన సందర్భంగా వాళ్ళ మీద పెట్టినటువంటి అనేకమైన కేసులు విత్డ్రా చేసుకోవడం కానీ ఇట్లాంటి అనేకమైన డిమాండ్ల మీద ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతూ ఉంది. కనీస మద్దతు లేదు. అదేవిధంగా స్కీమ్ వర్కర్లకు కనీస వేతనాలు లేవు. ఇట్లాంటి వైఖరితో వైపీఎమే దేశంలోని కార్పొరేట్ శక్తుల ఆస్తులు మాత్రం మరి పెరిగిపోతా ఉన్నాయి. సామాన్యుడు పేదలు మరింత పేదలుగా మారుతున్నటువంటి వైనం భారతదేశంలో కనబడుతోంది. కార్పొరేట్ శక్తులు ఆదాని అంబానీ ఆస్తులు కనబడినంత మరి చేతికి ఉన్నటువంటి మరి పద్ధతుల్లో పెరిగిపోతా ఉన్నాయి. కానీ పేదలు మరింత పేదలుగా మారుతా ఉన్నారు. కనీస మద్దతు ఉండదు. అదేవిధంగా మరి గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు ఉండవు. అదేవిధంగా వలస ఉపాధి చేసుకోవడానికి ఉపాధి పనులు ఉండవు. ఈ నేపథ్యంలోనే గ్రామీణ బంద్ జరుగుతూ ఉంది. ఈ ప్రాంతంలో వరుసగా కరువులు వస్తూ ఉన్నాయి. మరి ఇంతకుముందు మాట్లాడిన వక్తలు చెప్పారు ఈ ప్రాంతంలో కరువు వస్తూ ఉంది. కరువు వస్తే కరువు ప్రకటించి చేతులు దులుపుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. కరువు ప్రకటించిన తర్వాత వాళ్లకు కరువు సహాయక పరిహారం ఇవ్వాలని ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని అదేవిధంగా రైతును ఆదుకోవాలనేటువంటి జ్ఞానం ప్రభుత్వాలు లేకపోవడం చాలా దుర్మార్గం. మీరందరూ గుర్తుంటుంది 2018 కరువు మండలంగా ప్రకటించారు. 2018